తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి సాగుకు పేరుగాంచింది నల్లగొండ జిల్లా. దశాబ్ద కాలంగా వివిధ రకాల తెగుళ్లు సమస్యలతో బాధపడుతున్న రైతులు సాగు విస్తీర్ణం తగ్గిస్తున్నారు. కొంతమంది అభ్యుదయ రైతులు సాగులో సమస్యలను అధిగమిస్తూ లాభాల బాటలో ముందుకు సాగుతున్నారు. ఎకరానికి ₹1,00,000 ఆదాయం పొందుతున్న అభ్యుదయ రైతు అనుభవం చూద్దాం ఇవాల్టి నేలతల్లిలో. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు నీరు జిల్లాలోని కొన్ని మండలాలకు అందటం లేదు. ఈ ప్రాజెక్టుతో లబ్ధి పొందలేకపోయినా నిరాశ చెందకుండా తక్కువ నీటితో బత్తాయి సాగు చేస్తున్నారు కొంతమంది రైతులు. బత్తాయి ఒకసారి నాటుకుంటే 20 సంవత్సరాల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు ఎప్పటికీ లాభదాయకంగానే ఉండే పంట బత్తాయి. గంటకు వచ్చేసి 5 నుంచి 6 లీటర్ల వాటర్ చెట్టుకు అందిస్తుంది. ఆ వాటర్ వచ్చేసి డ్రిప్ పడిన దగ్గర నుంచి నేరుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది జట్టు ద్వారా అయితే మొత్తం టోటల్గా పాదు మొత్తం తడిసిపోయి చెట్టు ప్రతి వేరుకు నీరు అంది చెట్టు ఆరోగ్యంగాను కాయ నాణ్యతగాను మంచి ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. 16 సంవత్సరాలుగా 20 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్న జితేందర్ రెడ్డి మొక్కకు మధ్య 21 అడుగుల ఎడంతో మొక్కలు నాటారు. మొక్కలు నాటే సమయంలో ఎకరానికి ₹25,000 ఖర్చయ్యాయి. తక్కువ నీరే ఉన్నప్పటికీ ఉన్న నీటిని డ్రిప్ ద్వారా మొక్కలకు సరఫరా చేస్తున్నారు. మొక్క నాటిన 4 సంవత్సరాల వరకు నేను
అంతర పంటగా ఎటువంటి వేయకుండా నేను జనుములు నాటి దాన్ని ప్రతి సంవత్సరము కలియదున్ని పచ్చి రొట్టగా తీసుకుని ఉంటుంది. దీని ద్వారా చెట్టుకు మంచి ఆహారం, మంచి పోషకాలు అందుతాయి. కావున ప్రతి చెట్టు ఎదిగే వరకు 4 నుంచి 6-7 సంవత్సరాల వరకు మనం అంతర పంటగా మనం జనుములు వేసుకొని కలియ దున్నుకోవడం వల్ల చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సంవత్సరంకి 2-3 సార్ల కూలి వాళ్ళ ద్వారా నేను పాదులు తోమించుకుంటూ అందులో గడ్డిని తీసివేయడము మరియు ప్రతి సంవత్సరము నేను జూన్ జూలై మాసంలో చెట్టుకు 10 సంవత్సరాల మొక్క కానించి ప్రతి చెట్టుకు అంటే చిన్న మొక్కకేమో 4 సంవత్సరాలకించి చెట్టుకు 5 తట్టల పెంట జూన్ జూలై మాసంలోను, అక్టోబర్ నవంబర్లో వచ్చేసి 6 కిలోల నుంచి 7 కిలోల చెరుకు మడ్డిని మరియు ఫిబ్రవరి మాసంలో వచ్చేసి నేను వర్మి కంపోస్టు 10 కిలోల వర్మి కంపోస్టు వేసుకుంటూ వచ్చినాను. 20 ఎకరాల బత్తాయి కానీ 8 బోర్లు, ప్రతి బోర్ వచ్చేసి 1.5 నుంచి 2 ఇంచుల బోరు పోస్తున్నందువలన ఈ వాటర్ని నేను 20 ఎకరాలకు 2 భాగాలుగా సమానం చేసి ఒకరోజు ఒక భాగానికి, ఒకరోజు ఒక భాగానికి నేను వాటర్ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నాను. వర్షాలు పడ్డప్పుడు నేను వాటర్ను బంద్ చేసి నాకు తోటలో 50 లక్షల లీటర్ల ఫామ్ పాండ్ ఉంది. ఆ ఫామ్ పాండ్ నేను నా బోర్ల ద్వారా అందులోకి పైపులు వేసుకొని ఆ ఫామ్ పాండ్లోకి నేను వాటర్ను పంపు చేసుకుంటాను. ఇటువంటి వాటర్ను నేను మార్చి నుంచి మే వరకు నేను బోర్లలో నీళ్లు తగ్గినప్పుడు ఈ ఫామ్ పాండ్ వాటర్ను నేను వాడుకోవడానికి అవకాశం కుదురుతూ ఉన్నది. ద్వారా మొక్కకు సరిపడా నీరు అందక సరైన దిగుబడులు రావడం లేదని గ్రహించిన జితేందర్ రెడ్డి స్వతహాగా ఆలోచించి జట్లను ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల దిగుబడి పెరగడమే కాకుండా కాయ మంచి సైజు వస్తుందని చెబుతున్నారు. మొక్కలు నాటడం మొదలు 4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేశారు. జనుములు వేయడం ద్వారా అవి పచ్చిరొట్టె ఎరువుగా మారాయి. నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి పంట అందుకున్న జితేందర్ రెడ్డి మొదటి సంవత్సరం ఎకరాకు టన్ను దిగుబడి పొందారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఏటా దిగుబడి పెరుగుతూ వచ్చింది. రసాయన ఎరువులను తక్కువగాను, సేంద్రియ ఎరువులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తూ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బత్తాయిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి జంబేరి రకం మరియు రంగపూర్ రకం. మన దగ్గర ఇక్కడ తెలంగాణ జిల్లాలలో మొత్తంగా ఎక్కువ శాతం జంబేరి రకాన్ని నాటడం జరుగుతుంది. అయితే జంబేరికి రంగపూర్కు వచ్చిన చిన్న తేడా ఏంటంటే రంగపూర్ వచ్చేసి నీటి ఎద్దడిని తట్టుకొని మా చెట్టు హెల్దీగా ఉంటుంది. కాకపోతే క్రాప్ విషయంలోకి వచ్చేసరికి రంగపూర్తో కాయ కొద్దిగా తక్కువ వస్తుంది క్రాపు. జంబేరి రకానికి వచ్చేసరికి క్రాప్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎక్కువ శాతము జంబేరి రకాన్ని నాటుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. జంబేరి రకం వచ్చేసి ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి రాగా రంగపూర్ వచ్చేసి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్క నాటినాక మనం రెగ్యులర్గా నీటి తడులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇగుర్లు వచ్చినప్పుడు మామూలుగా ఆకుముడత రాకుండా ప్రొఫెనఫాస్ కానీ లేకపోతే ఇమిడా కానీ స్ప్రే చేయడము, మరియు పురుగు లాంటిది ఆశించినప్పుడు క్లోరోఫైరిపాస్ను స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో 2 దఫాలుగా ఈ పురుగు మందులతో పాటు పల్లాకు తెగులు కానీ బోరాన్ లోపం లాంటివి రాకుండా, రాగిధాతు లోపాలు రాకుండా ప్రతి సంవత్సరము 2 దఫాలుగా మొక్కకు స్ప్రే చేయడం, మైక్రోన్యూట్రన్ స్ప్రే చేస్తే చెట్టు మీద పల్లాకు లాంటివి రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. బత్తాయికి నీరు చాలా ముఖ్యం. నీరుంటేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటేనే అధిక దిగుబడినిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన జితేందర్ రెడ్డి నీటి సమస్యను అధిగమించే పరిష్కారం కనుక్కున్నారు.
నీటి ఎద్దడి సమస్య వచ్చినప్పుడు తోటను కాపాడుకునేందుకు 50 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న కాంపౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో నీటిని మార్చి నుంచి జూన్ వరకు వినియోగిస్తూ నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నారు. నాలుగు సంవత్సరాలు మొక్కను ఆరోగ్యంగా పెంచినాక 4వ సంవత్సరం నుంచి క్రాప్ తీసుకోవడం జరుగుతుంది. 4వ సంవత్సరం నుంచి ఫస్ట్ క్రాప్ గాను ఎకరానికి టన్ను చొప్పున 20 ఎకరాలకు 20 టన్నుల క్రాప్ దిగింది. మొదటి సంవత్సరంలో వచ్చిన క్రాప్ తోటి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా నాకు ఇచ్చిన 60% సబ్సిడీ ద్వారా నాకు ఇచ్చిన డ్రిప్ లైన్ను కాకుండా నా సొంత డబ్బులతోటి 2వ లైన్ ఏర్పాటు చేసుకొని చెట్టుకు 4 డ్రిప్పర్లు ఏర్పాటు చేసి చెట్టు ఎదుగుదలకు తోడ్పాటు చేయడం జరిగింది. 6వ సంవత్సరంలో నేను చెట్టుకు ఇంకా అదనంగా 2 డ్రిప్పర్లు ఏర్పాటు చేసి ఒక మొక్కకు వచ్చేసి ఇటు 3 అటు 3 6 డ్రిప్పర్ల ద్వారా నీటిని అందించడం జరిగింది. దీని ద్వారా కూడా చెట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఎదగడం జరిగింది. ప్రతి సంవత్సరం మొక్కకు 1/2 కిలో కాంప్లెక్స్ వేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కొద్దిగా వేరు పెంచుకుంటూ పోయి 4వ సంవత్సరంకి వచ్చేసరికి చెట్టుకు 1.5 కేజీ కాంప్లెక్స్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము చెట్టుకు వచ్చేసి 2 దఫాలుగా 2 కేజీలు వేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు మాసంలో నా సీజన్ కాయ తెగినాక చెట్టుకు 2 కిలోల కాంప్లెక్స్ వేరు వేసి ఒక 10-15 రోజులు వాటర్ ఇచ్చినాక రెస్ట్ పీరియడ్ అనేది ఉండాలి. చెట్టు అంటే సెప్టెంబర్ మాసంలో క్రాప్ తీసుకునేటప్పటికి చెట్టు ఆరోగ్యంగా ఉండి అప్పుడు మనము ఎరువుల బదులు మనం పెంట వేసుకోవడం వల్ల చెట్టుకు హెల్దీగా ఉండి క్రాప్ రావడానికి ఎక్కువ క్రాప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు మాసంలో సీజన్ పంట తెగిపోయినాక నేను మొత్తం ఎండు పుల్ల కానీ నీరు కొమ్మ కానీ కటింగ్ చేయించి దీనికి ఫంగిసైడ్ స్ప్రే చేయిస్తాను. నేను పుల్లకు బంక తెగులు కానీ ఇతర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఎంత కష్టపడి పంట సాగు చేసినా మార్కెటింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ఇలాంటి అనుభవమే జితేందర్ రెడ్డికి ఎదురైంది. మొదట్లో మార్కెట్ చేసుకోవడంలో నష్టపోయిన జితేందర్ రెడ్డి పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. బత్తాయి సాగుపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఈ అభ్యుదయ రైతు వినూత్న పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నారు. కాయ తెంపిన తర్వాత కొన్ని రోజుల పాటు చెట్టుకు విశ్రాంతి ఇస్తున్నారు. పిందె వచ్చిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిగుబడి మొదలు మార్కెటింగ్ వరకు కొత్త మార్గంలో ముందుకు సాగుతున్న జితేందర్ రెడ్డి పంట పెట్టిన మొదట్లో కొత్తపేట మార్కెట్కు తీసుకువెళ్లేవారు. అక్కడి వ్యాపారులు జూట్ కింద 10%, కమిషన్ 9% తీసుకునేవాళ్లు. తమ కష్టాన్నంతా దళారులే దోచుకుంటున్నారని గ్రహించిన ఈ రైతు స్థానికంగానే విక్రయించడం ప్రారంభించారు. ఇప్పుడు తన తోట దగ్గరికే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రవాణా, కమిషన్ ఛార్జీలు మిగులుతున్నాయి. బాగా ఆశిస్తుంది. ఈ మంగు నల్లికి గాను మేము కార్బెండిజం ఫంగిసైడ్ మరియు ఇథియాన్ కలిపి లీటర్కు 2 గ్రాముల కార్బెండిజం 2.5 గ్రాముల ఇథియాను కలిపి స్ప్రే చేస్తాము. దీని ద్వారా మంగు నల్లి ఆశించకుండా ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడకుంటే 15 రోజుల వ్యవధిలో మనం చెట్టు కొద్దిగా ఆరినాక పెంట చల్లుకొని మనం నీరు ఇచ్చిన 15 రోజుల తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవరింగ్ సమయంలో ఒక దఫా మైక్రోన్యూట్రన్స్ మరియు 15 రోజుల వ్యవధిలో పిందె ఏర్పడే దశలో కాయ సైజు గోళీ సైజు వచ్చే దశలో మరొక దఫా మైక్రోన్యూట్రన్స్ ఇవ్వడం వలన పిందె రాలకుండా ఎక్కువ పిందె నిలవడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ సంవత్సరం నేను మొత్తముగా కత్తెర పంట 45 టన్నుల కత్తెర పంట తీసుకుంటాను. టన్నుకు వచ్చేసి మంచి ధరగా 38,000 రూపాయలు టన్నుకు నేను తీసుకున్నాను. మరియు జూన్ మాసంలో ముందు సీజన్గా నేను 35 టన్నుల ముందు సీజన్ తెంపినాను. దానికి గాను టన్నుకు వచ్చేసి 28,000 చొప్పున నేను అమ్మినాను. మొత్తం కలిపితే నాకు 160 టన్నుల క్రాప్ వచ్చింది. దీనికి 160 టన్నులకు వచ్చేసి నాకు ఈ సంవత్సరము 35 లక్షల రూపాయలు నాకు వచ్చింది. పెంటకు కానీ, వర్మీకి కానీ, చెరుకు మట్టికి కానీ, మరియు పాదులు చేయించడానికి, మరియు లేబర్ ఖర్చు, పైన ఇతరత్ర మైక్రోన్యూట్రియంట్స్ కానీ 2-3 దఫాల పురుగు మందు స్ప్రే చేయించినందుకు గాను నాకు 7 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎకరానికి 8 టన్నుల దిగుబడి వస్తోంది. ఖర్చులు మినహాయించిన ఎకరానికి 1,00,000 రూపాయలు మిగులుతోంది. బత్తాయి సాగులో ఎక్కువగా వచ్చేది వేరుకొళ్ళు, బంక తెగులు. వీటిని అధిగమిస్తే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వాతావరణంలో ఎక్కువ రోజులు తేమగా ఉంటే కాయలకు మంగు వస్తుంటుంది. సరైన సమయంలో వీటిని గుర్తించి బత్తాయి మొక్కకు ముఖ్యంగా 2 రకాల డిసీజెస్ ఉంటాయి. ఒకటి వేరుకుళ్ళు, రెండవది చెట్టు మొదలకు కానీ చెట్టుకు బంక తెగులు వచ్చి చెట్టు డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. దీని నివారణ కొరకు మనం వేరుకుళ్ళు సోకిందని గుర్తించి చెట్టుని బాగా క్లోరోఫైరిపాస్ ఒక 10 లీటర్లకు వచ్చేసి 100 ml క్లోరోఫైరిపాస్ను పోసి దాన్ని చెట్టు పాదులో మొత్తం చల్లినప్పుడు వేరు పురుగు నశించి వేరుకుళ్ళు పోవడానికి ఆస్కారం ఉంది. బంక తెగులకు వచ్చేసి ప్రతి సంవత్సరము పుల్ల కడ్డింగ్ అయినాక ప్రతి చెట్టుకు బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని రుద్దడం ద్వారా బంక తెగులను అరికట్టవచ్చు. గత 5-6 సంవత్సరాల నుంచి తొడమకుళ్ళు అనేది కొత్త వైరస్ వచ్చింది. దీని ద్వారా కాయ సైజు మంచిగా ఉండి గ్రీనిష్గా ఉన్నా కూడా తొడుమను వదిలేసి తొడుమకుళ్ళు చెట్టు కాయ రాలిపోతుంది, చెట్టు నుంచి రాలిపోతుంది. అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ దీన్ని పట్టించుకొని దీనికి సరి అయిన నివారణ కొరకు సూచనలు చేయాలని మేము కోరుకుంటున్నాము. బత్తాయి సాగును ఛాలెంజింగ్గా తీసుకు మరియు కోసేవాళ్ళు వ్యాపారస్తులు కూడా తోట దగ్గరకు వచ్చి మంచి ధరను పెట్టి కోయడం జరుగుతుంది.